మా అత్తమ్మ నా దగ్గరికి వచ్చేటప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకొని తీసుకొచ్చేవి రెండు ఉన్నాయి. ఒకటి కరివేపాకు అయితే, ఇంకొకటి ఎండు రొయ్యలు. నేను ఇక్కడ కరివేపాకు కొనుక్కొని అయితే వేసుకోను, నాకు స్మెల్ అంతగా నచ్చది. మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టుదే మా అత్తమ్మ ఎప్పుడైనా కూడా వచ్చినప్పుడు తెంపుకొని వస్తుంది. మా చెట్టు స్మెల్ అయితే చాలా బాగుంటది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏ కరివేపాకు వేసినా కూడా మా చెట్టు ఆకు వేసినట్టయితే నాకు అస్సలు అనిపించదు. ఇంకా ఎండు రొయ్యల మాటకు వస్తే, ఉప్పు రొయ్యలు మంచి రొయ్యలు అని మాత్రమే నాకు తెలుసు, ఇలాంటివి తీసుకోవాలి అనేది అయితే అసలు తెలియదు. మా అత్తమ్మకైతే సైజు అవన్నీ కూడా చాలా బాగా తెలుసు. అన్నీ నేను ఇక్కడే కొనుక్కుంటా, కానీ ఎండు రొయ్యలు మాత్రం మా అత్తమ్మనే తీసుకురమ్మని చెప్పి తీసుకురమ్మాల్సిన అవసరం కూడా లేదు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఎండు రొయ్యలు పట్టుకునే వస్తుంది. మా అత్తమ్మకి రొయ్యల గురించే కాదండి, చేపల గురించి కూడా చాలా బాగా తెలుసు. ఇవన్నీ తెలిసిన ఆవిడ తింటది అనుకుంటారేమో, అస్సలు తినదండి. ఎప్పుడో చిన్నప్పుడు తినేదంట, ఇప్పుడైతే వాటి స్మెల్ కూడా పడదు మా అత్తమ్మకైతే. రొయ్యల కూర వండినప్పుడు రొయ్యలని తీసి పక్కన పెట్టి కర్రీ మాత్రమే అన్నంలో కలుపుకొని తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనైతే ఫస్ట్ లో అలాగే తినేదాన్ని. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది. మీలో కూడా అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, వండడం మొత్తం అయిపోయిన కర్రీని మా పెద్ద పాప ఎంత క్యూట్ గా కలుపుతుందో. క్యూట్ అని మీకు అనిపించకపోవచ్చు, నేనైతే కర్రీ మొత్తం తనే చేసినంతగా ఫీల్ అవుతున్నా. అమ్మను కదా అలాగే ఉంటదేమో. సర్లే కానీ మాటల్లో పడి లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.